హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడ కానీ మనం ఈరోజు క్రిప్టో న్యూస్ కానీ చూసుకుంటే చాలా ఇక్కడ ఏంటంటే మనకు బిగ్ న్యూసెస్ అయితే ఉంటాయి. సో వీడియో అయితే మిస్ కాకుండా చూడండి. సో ఇదైతే మనకు ఫ్యూచర్లో మంచి పికప్ ఇచ్చే న్యూసెస్ అయితే ఇవైతే ఉన్నాయి. సో ఇక్కడ కానీ ఫస్ట్ అయితే మనం ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ కానీ చూసుకున్నాం అనుకోండి. ప్రజెంట్ అయితే మనం కొద్దిగా ఫియర్లో అయితే ఉన్నాం. సో ఎందుకోసం అంటే ఇక్కడ మనకి క్రిప్టోలో ఏంటంటే ఈ మధ్య ఇన్వెస్ట్మెంట్స్ అయితే కొద్దిగా తగ్గాయి. సో ఇది కొద్దిగా ట్యాక్స్ పే చేసే ఇయర్ కాబట్టి, సో అంతే ఇయర్ ఎండింగ్ ట్యాక్స్ పేయింగ్ కాబట్టి, సో ఫైనాన్షియల్ మంత్ కాబట్టి కొద్దిగా అటు ఇటు అయితే ఉంది. సో మళ్ళీ అయితే ఇక్కడ పికప్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. సో మనం ఫస్ట్ బిట్ కాయిన్ గ్రాఫ్ కానీ చూసుకున్నాం అనుకోండి. సో దీనివల్ల ఏంటంటే మనకి పెరుగుతానే ఏంటంటే ఇక్కడ మనకు కొద్దిగా డౌన్ఫాల్ కూడా మనం చూడడం అయితే వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి అయితే అంటే ఇక్కడ ఏంటంటే ఇంత పెరిగిన తర్వాత ఖచ్చితంగా మనకు మార్కెట్లో కరెక్షన్ అయితే ఉండాలి. సో నేను ఇదైతే ఒక 42K దగ్గర వరకు అయితే వెళ్ళొచ్చు, లేకపోతే అక్కడ నుంచి టచ్ అయ్యి మళ్ళీ మనకి అప్పర్ సైడ్కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో కొద్దిగా వెయిట్ అయితే చేయాలి ఏదైనా సరే. ఇక్కడ మనం తొందర అయితే పడకూడదు. సో ఎవరైతే క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు దయచేసి ఏంటంటే లాంగ్ టర్మ్ బేసిస్ మీద అయితే ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో షార్ట్ టర్మ్ చేసిన ఇబ్బంది అయితే లేదు, కానీ లాంగ్ టర్మ్ బేసిస్లో అయితే మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. నేను చాలాసార్లు అయితే మీకు చెప్పాను. సో ఇంకా మన న్యూస్ గురించి అయితే ఒక్కొక్క దాని గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మీకు ఈ న్యూస్ ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఒకటైతే మైండ్లో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ న్యూస్ ఇస్తున్నానంటే ఇప్పటికే మనకి ఏ కాయిన్ పెరిగిపోదు. సో దీనికి కొద్ది టైం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ వర్కింగ్ ప్రాసెస్ అంతా ఇక్కడ ఏంటంటే మనం న్యూస్ ద్వారా అయితే చెప్పుకుంటాము. సో ఈ వర్కింగ్ ప్రాసెస్ అంతా మనకు కొద్ది రోజుల తర్వాత ఏంటంటే రిజల్ట్ అనేది అయితే ఇస్తుంది. సో అందుకోసం ఏంటంటే మనం డైలీ న్యూస్ అయితే కవర్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ క్యాష్ యాప్ అనేది ఒకటి ఉంది. సో దాని యూజర్స్కి ఏంటంటే క్యాన్ నౌ ఇన్వెస్ట్ పే చెక్స్ ఇంటూ బిట్ కాయిన్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు బిట్ కాయిన్లో అయితే పే చెక్స్ అనేది కూడా ఇస్తున్నారు ఇప్పుడు క్యాష్ యాప్ అనేది. సో ఇది చూసుకుంటే ఏంటంటే రోజుకి అయితే ఇక్కడ చూసుకొని క్రిప్టో కరెన్సీ ప్రతి దాంట్లో డెవలప్ అయితే అవుతుంది. సో ఇక్కడ నేను చెప్పే ప్రతి న్యూస్ మీకు ఏంటంటే డెవలప్మెంట్ గురించి కనిపిస్తుంది, కానీ రిజల్ట్ కోసం మాత్రం ఇప్పుడే మీరు వేచి చూడకండి. సో ఇది ఖచ్చితంగా ఏంటంటే యూస్ కేస్ పెరుగుతుంది. సో యూస్ కేస్ పెరుగుతుందంటే దానికి కొద్ది టైం అనేది పడుతుంది. ఏదైనా సరే ఒకే రోజులో అయిపోదు. సో అదైతే మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఫాస్టెస్ట్ రిజల్ట్స్ కావాలంటే అది చాలా రేర్గా వస్తాయి. సో ఏదో మన లక్కుని బట్టి వస్తాయి. సో మనకి బిగ్ రిజల్ట్స్ కావాలనుకుంటే కొద్దిగా వెయిట్ అయితే చేయాలి. చూడండి ఒక్కొక్క ప్రాసెస్ ఇక్కడ ఏంటంటే స్లోగా అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే వెయిటింగ్ అనేది చేయాలి. సో రిస్క్ లేని అమౌంట్ అయితే మనం క్రిప్టోలో అయితే పెట్టాలి. సో ఇంకోటి ఇక్కడ చూసుకుంటే బిట్ కాయిన్ మ్యాగజైన్ ట్విట్టర్ నుంచి కానీ చూసుకుంటే 2 మిలియన్ Robinhood యూజర్స్ క్యాన్ నౌ సెండ్ అండ్ రిసీవ్ బిట్ కాయిన్స్. సో ఇక్కడ Robinhood గురించి మనకు తెలుసు, యూఎస్లో అతిపెద్ద ఎక్స్చేంజ్గా కూడా దీన్ని చెప్తుంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 2 మిలియన్ యూజర్స్ వరకు ఏంటంటే ఇక్కడ వీళ్ళు బిట్ కాయిన్ సెండ్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ అనేది కూడా ఇక్కడ రావడం అయితే జరిగింది. సో దీనివల్ల ఇక్కడ చూసుకుంటే ఎంత యూస్ కేస్ డైలీ వేజెస్లో జరుగుతుంది. సో దీని నుంచి వచ్చే బర్నింగ్ అని సో ప్రతి ఒక్కటి ఏంటంటే క్రిప్టోని డెవలప్ చేసేదానికి ఏంటంటే ఇక్కడ చాలా వరకు అయితే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఫ్యూచర్ అనేది మనకు పూర్తి స్థాయిలో బ్లాక్ చైన్ అనేది అయితే ఉంటుంది. సో ఇది నేనైతే చెప్తున్నా. సో ఎవరేమనుకున్నా నాకైతే ఇబ్బంది అయితే లేదు, ఎందుకంటే నేను చెప్పిన ప్రతిదీ ఇప్పటివరకు అయితే నేను మీకు రిజల్ట్ మీ కళ్ళ ముందరే చూపించా. ఎవరైతే నన్ను డైలీ ఫాలో అవుతూ ఉంటారో, సో ఇక్కడ డైలీ నన్ను ఫాలో అయ్యి నేను చెప్పినవి ఇన్వెస్ట్ చేస్తూ సో నా సజెషన్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ మంచిగా ఏంటంటే ప్రాఫిట్లోనే ఉన్నారు. సో లాస్ వచ్చినా కూడా ఏంటంటే ఆ లాస్ కూడా రికవర్ అయ్యి మళ్ళీ ప్రాఫిట్ జోన్లోకి వచ్చే కాయిన్స్ నా సజెషన్ అయితే నేను మీకు 100% అయితే ఇస్తున్నా. సో ఇక్కడ మన నెక్స్ట్ న్యూస్ కానీ చూసుకుంటే ఇక్కడ మనకి షాపిఫై గురించి తెలుసు. సో ఎవరైతే టెక్ గురించి తెలుసుంటుందో షాపిఫై ఏ వర్క్ అయితే చేస్తుందో మీకు తెలుసు. సో నెట్వర్క్ కానీ సో సైట్స్ కానీ సో దీనికి సంబంధించిన వర్క్ ఏంటంటే షాపిఫై అయితే చేస్తుంది. వీళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ అయితే అవుతున్నారు. సో బ్రింగింగ్ బిట్ కాయిన్ లైట్నింగ్ పేమెంట్ టు మర్చెంట్స్. ఇక్కడ బిట్ కాయిన్ సంబంధించిన లైట్నింగ్ పేమెంట్ టు ద మర్చెంట్స్ అంటే ఇక్కడ బిట్ కాయిన్ లావాదేవీలకి ఏంటంటే ఇక్కడ లైట్నింగ్ పేమెంట్ అనేది అయితే యూజ్ చేస్తున్నారు. సో దాదాపుగా ఇక్కడ షాపిఫై కూడా ఏంటంటే ఇంత మంచి ఇంటిగ్రేషన్ అయితే ఇక్కడ చేసుకుంటుంది కాబట్టి సో ఇక్కడ కూడా ఏంటంటే యూజ్ కేస్ అనేది ఇక్కడ పెరుగుతుంది. ఈరోజు బిట్ కాయిన్ అంటే రేపు ఇంకా చాలా కాయిన్స్ అయితే ఇక్కడ యాడ్ అవ్వచ్చు, లైక్ ఇథీరియం. సో ఇక్కడ ప్రతిదీ ఏంటంటే మనకు బ్లాక్ చైన్కి ఈ ఇంక్లూడింగ్ చేసుకుంటూ ఏంటంటే డెవలప్మెంట్ అయితే ఏంటంటే ప్రతి యాప్ చేస్తుంది. ఈరోజు ఫేస్బుక్ కానీ లేకపోతే ఇప్పుడు మనకు షాపిఫై కానీ ఇక్కడ చాలా సో అలాగే ఇంకొక న్యూస్ కానీ ఇక్కడ చూసుకుంటే బిట్ కాయిన్ టు బీ యాక్సెప్టెడ్ బై ద MC మెక్డొనాల్డ్ అండ్ వాల్మార్ట్ వయా లైట్నింగ్ నెట్వర్క్. సో ఇక్కడ చూసుకుంటే చూడండి, సో మెక్డొనాల్డ్ కానీ
మార్ట్ కానీ చూసుకుంటే ఇలా పెద్ద పెద్దవి కూడా ఏంటంటే ఇక్కడ లైట్నింగ్ నెట్వర్క్స్ ద్వారా ఏంటంటే వీళ్ళు బిట్ కాయిన్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఈ వర్క్ అంతా జరగడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది, కానీ వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యాక్సెప్టేషన్ అయితే చేస్తున్నారు కాబట్టి సో ఇది కూడా ఏంటంటే యూజ్ కేస్ పెరగడానికి ఏంటంటే ఒక మెయిన్ కారణం అయితే మనం చూసుకోవచ్చు. సో మనం ఎలా అయితే స్టాక్స్లో పెట్టేటప్పుడు సో ఆ కంపెనీని ఎలా మనం చూసి పెడతాం, సో ఇక్కడ మనం కాయిన్స్లో పెట్టేటప్పుడు కూడా ఇది ఫ్యూచర్ ఎంత వర్క్ కేస్ ఉంటుంది, సో యూజ్ కేస్ ఎలా ఉంటుంది, సో దీన్ని చూసే మనం పెడుతూ ఉంటాం. సో మనం ఏంటంటే కాయిన్లో ఉన్న డెవలప్మెంట్లో అయితే మనం ఏంటంటే మనీ అయితే ఇన్వెస్ట్ చేస్తుంటాం. సో ఇది కూడా ఏంటంటే నెక్స్ట్ అంతే ఏరే పేజ్లో వచ్చిన న్యూస్, సో సేమ్ అదే న్యూస్. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ బిట్ కాయిన్ కానీ ఈథీరియం కానీ సో నేను అందువల్ల ఏంటంటే మిమ్మల్ని చాలా వరకు ఏంటంటే ఫండమెంటల్ కాయిన్స్లోనే ఇన్వెస్ట్ చేయమంటారు. సో మీమ్ కాయిన్స్లో చేయొచ్చు, ఎందుకంటే అది మన లక్ బై కాబట్టి సో 1000 లేకపోతే మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటే 2000 వరకు మనం మీమ్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేస్తే సో అది ఏదో ఒక రోజు ఏంటంటే మనకు ప్రాఫిట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంకా మీ దగ్గర రిస్క్ చేసే అమౌంట్ ఉంటే మాత్రం మీరు పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ సో మీమ్ కాయిన్స్ ఏంటంటే అది ఒక బై లక్ ద్వారా ఏంటంటే మనకు ప్రాఫిట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అదే కానీ ఫండమెంటల్ కాయిన్ అనుకోండి, సో పడినా కూడా మనకు మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే ఇప్పుడు చూడండి యూజ్ కేస్ గురించి మీకు ఈ వీడియో కానీ చూస్తుంటే మీకు ఖచ్చితంగా అండర్స్టాండ్ అవుతుంది. కానీ రిజల్ట్ మాత్రం ఇప్పుడే మీరు అనుకోకండి. ఈ రిజల్ట్ అనేది మనకి రాను ఏంటంటే మనకి ఈ రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు డైమండ్ హ్యాండ్ ఉండాలి, నాట్ పేపర్ హ్యాండ్. సో మీరు బోట్ హ్యాండ్ ఇలాంటివి పెట్టుకున్నంత త్వరగా అయితే బయటకు వచ్చేస్తారు. సో దానివల్ల మీకు ఎలాంటి యూజ్ కేస్ అయితే ఉండదు. సో ఇంకొక న్యూస్ అయితే ఇక్కడ చూసుకుంటే ఇండియన్ పేమెంట్స్ బాడీ రిఫ్యూజ్డ్ టు అక్లాస్మెంట్ కాయిన్బేస్ ఇండియా లాంచ్. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కాయిన్బేస్ ఇండియా లాంచ్ అనేది వీళ్ళు ఏంటంటే ఇక్కడ యూపీఐ ద్వారా కూడా పేమెంట్స్ చేయొచ్చా అనేది వీళ్ళు తెలుసుకొని దాన్ని చేద్దాం అనుకుంటే ఇక్కడ మన ఇండియన్ పేమెంట్స్ ఏంటంటే ఇక్కడ కార్పొరేషన్స్ వీళ్ళు ఏంటంటే దాన్ని వద్దని వేశారు. సో దాన్ని క్యాన్సిల్ చేయడానికి అయితే చూస్తున్నారు. సో మనకైతే తెలుసు చాలా రోజుల నుంచి మన యూపీఐ ద్వారా అంటే ఆ యాప్స్ పేరు నేనైతే చెప్పను, కానీ ఇక్కడ మన యూపీఐ ద్వారా ఏంటంటే ఇక్కడ మనం మనీ వేసుకొని ఇక్కడ క్రిప్టో కరెన్సీస్ అయితే కొంటున్నాం. సో దాన్ని కూడా ఇప్పుడు స్టాప్ చేయడానికి అయితే చూస్తున్నారు. సో కాయిన్ బేస్ అయితే దాన్ని లాంచ్ చేసుకొని ఇండియాలోకి వద్దామని చూసింది, కానీ ఇక్కడ యూపీఐ పేమెంట్స్ అనేది కొద్దిగా అక్కడ వీళ్ళకైతే ఎదురు దెబ్బ అయితే తగిలింది. సో ఏదైనా పర్లేదు కానీ కొద్దిగా అయితే డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఏదైనా సరే గవర్నమెంట్ కూడా ఏంటంటే వాళ్ళు ఆలోచించి సో మొత్తం క్లియరెన్స్ వచ్చి, ఎందుకంటే మనం ఇక్కడ మనీతో డీల్ చేస్తున్నాం కాబట్టి ఒక కంట్రీ మనీ ఇంకొక కంట్రీలోకి వెళ్ళేటప్పుడు అక్కడ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని అయితే పాటిస్తూ ఉంటారు. సో గైస్ ఇక్కడ నుంచి అయితే న్యూస్ అయితే అయిపోయింది. సో మీకు ఒక మనీ ఎర్నింగ్ యాప్ గురించి అయితే ఇక్కడ చెప్పాలి. సో బిట్గెట్ ఎక్స్చేంజ్ గురించి నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా. సో ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. ఇక్కడ మన కాపీ ట్రేడింగ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. సో చాలా ట్రస్టెడ్ యాప్ ఇదైతే బిట్గెట్ ఎక్స్చేంజ్. నేను కూడా డైలీ 2000 నుంచి 3000 అయితే ఈ యాప్ నుంచి అయితే ఎర్న్ చేస్తున్నా. సింపుల్గా ఏంటంటే నా ట్రేడ్ని అయితే కాపీ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే మీరు ఒక కాపీ ట్రేడర్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో సింపుల్గా అయితే ఉంటుంది. సో మీరు కాపీ ఇక్కడ ఏంటంటే మీ స్పాట్ వ్యాలెట్లోకి మీరు బైనాన్స్ నుంచి కానీ లేకపోతే హోబీ గ్లోబల్ నుంచి అయినా మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంటే విత్డ్రాల్ అనేది మీరు ఇక్కడ కొట్టి సో డిపాజిట్ అనేది మీరు ఏంటంటే ఇక్కడ వ్యాలెట్లోకి వచ్చి డిపాజిట్ అడ్రస్ అక్కడ పే చేసి అంతే టీఆర్సీ 20 అయినా బీప్ 20 ప్రతి ఒక్కటి ఉంది. సో చాలా తక్కువ నెట్వర్క్ కాస్ట్తో మీకు ఏంటంటే మనీ అనేది అయితే స్పాట్లోకి వచ్చేది. స్పాట్లోంచి ఏంటంటే ఫ్యూచర్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని ఏంటంటే ఇక్కడ మీరు ట్రేడ్ కాపీ చేసుకోవచ్చు. సో ఇక్కడ కాపీ ట్రేడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి అంటే అక్కడ చాలామంది ట్రేడర్స్ అయితే ఉంటారు. సో దాంట్లో బెస్ట్ ట్రేడర్ని అయితే సెలెక్ట్ చేసుకొని సో 1 మంత్ కనీసం వాళ్ళ చార్ట్స్ అయితే చూడండి వాళ్ళు ఎంత ప్రాఫిట్ అయితే ఇచ్చారు. సో ఆ ప్రాఫిట్ని బట్టి అయితే మీరు వాళ్ళని సెలెక్ట్ చేసుకొని సో మంచిగా అయితే చేయండి. నేనైతే ఒక మంచి ట్రేడర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ట్రేడర్ని సెలెక్ట్ చేసుకునేది మీ హ్యాండ్లో ఉంటుంది, ఎందుకంటే అక్కడ కూడా ఒక హ్యూమన్ ట్రేడర్ ఉంటారు కాబట్టి సో ఆ హ్యూమన్ ట్రేడర్ ఎలా చేస్తున్నా సో అలాంటి గ్రాఫ్స్ ఎలా ఉన్నాయి. మినిమం ఒక 100 USDTs పెట్టుకొని సో రోజుకు ఒక 2000 నుంచి 3000 వరకు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఒక 1000 ఎర్న్ చేసుకునే ఇబ్బంది లేదు, తొందరగా కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. సో నేను ఆల్రెడీ ఒక డెమో వీడియో కింద కామెంట్లో పిన్ చేస్తాను. సో ఆ డెమో వీడియో కూడా వెళ్ళి మీరు ఎలా యూజ్ చేయాలి సో ఎలా ట్రేడ్ చేయాలి అనేది ఉంటుంది. సో అలాగే నా రెఫరల్ లింక్ కూడా కింద ఉంది. సో ఆ రెఫరల్ లింక్ ద్వారా వెళ్ళైతే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని, ఎందుకోసం నా రెఫరల్ లింక్ యూజ్ చేయమంటానంటే చాలా వరకు కొన్ని మన ప్లే స్టోర్లో కూడా కొద్దిగా చీటీ అంటే ఏమైనా ఫేక్ యాప్స్ ఉంటాయి. సో దానికోసం ఏంటంటే నా లింక్ యూజ్ చేసి అంటే జెన్యున్గా మీరు సైన్ అప్ అయ్యి సో అక్కడే యాప్ డౌన్లోడ్ చేసుకొని కేవైసీ కూడా 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే చూడండి కాపీ అనే ప్లేస్లో వెళ్ళైతే మీ ట్రేడ్ 1 మంత్ అని పెట్టుకోండి. సో 1 మంత్ క్లియర్గా మీరు సెట్ చేసుకున్నారనుకోండి సో మీకు తెలుస్తుంది. సో ఈ ట్రేడర్ 1 మంత్ నుంచి ఎలాంటి ప్రాఫిట్స్ అయితే వాళ్ళ ఇన్వెస్టర్స్కి ఇచ్చాడనేసి. సో దీని సింపుల్గా ఏంటంటే నేను మీకు డెమో వీడియో అయితే క్లియర్గా ఇచ్చాను. సో డెమో వీడియోలో వెళ్ళైతే చూడండి. సో ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. సో సింపుల్గా అయితే ఉంటుంది. సో మీరు 100 USDT వేసుకున్న ఫస్ట్ ఒక 30-40 USDTs పెట్టి ట్రై చేశారనుకోండి మీకు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతవరకు ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయకుండా ఉంటే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ, జై హింద్.